నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. తాడపల్లి కార్యకర్తలను అదుపులో పెట్టుకో, జనసేన జోలికి కానీ కూటమి నేతల జోలికి కానీ వస్తే ఖబర్దార్. అరాచకాలు, ఆకృత్యాలకు, దాడులకు స్వస్తి చెప్పే వైసీపీని సాగనంపారన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం గుర్తుంచుకోవాలని కూటమి నేతలు హితవు పలికారు. కూటమి ప్రభుత్వంలో మీ ఆటలు చెల్లవు అని తప్పులు చేసిన వారికి వారు వెనుక ఎంత పెద్ద మనిషి ఉన్నా చట్టపరమైన చర్యలు తప్పవు అనటానికి నిన్న రాత్రి తాడపల్లిలోని మాజీ సీఎం ఇంటి దగ్గర ఘటనే ఉదాహరణ అని అన్నారు. గత రాత్రి తాడపల్లిలోని జగన్ నివాసం వద్ద ప్రజా అవసరాలకు సైతం వినియోగించే రహదారిలో ఇష్టానుసారంగా వాహనం నడుపుతూ వెనుక వచ్చిన వాహనదారులను ఇబ్బందులకు గురి చేసిన సీతారాం తప్పుకోమని, దారి ఇవ్వమని వెనుక కారులో హారన్ కొట్టిన వారిపై దాడికి దిగిన వ్యక్తి కారులో ఉన్న తాడపల్లి పట్టణ జనసేన అధ్యక్షులు సోదరుడు మరియు అల్లుడిపై మద్యం మత్తులో అధినేత నివాసం వద్ద వీరంగం చేసిన సీతారాం దాడికి దిగాడు. మద్యం మత్తులో పరుష పదజాలం వాడుతూ తప్పు అని వారించిన వారిపై కూడా భౌతిక దాడికి దిగారని ప్రత్యక్ష సాక్షి తాడపల్లి జనసేన పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు ఆరోపించారు. జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు అంబటి తిరుపతిరావు గారి ఫ్యామిలీ పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుర్రవాడిని నేను పోలీస్ స్టేషన్లో సిఐ గారి ముందు చూసాము. తన హావభావాలు కానీ, యాటిట్యూడ్ కానీ ఒక రౌడీని తలిపించే విధంగా ఉంది. ఇటువంటి కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వైసీపీ మీద మాత్రమే ఉంది. మా మామ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ మాది, ఇక్కడ మమ్మల్ని ఎవరేం చేస్తారు పోండిరా, కానీ వయసు కన్నా గౌరవం ఇవ్వలేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కారులో, వాళ్ళ మీద దాడి చేయడం నిజంగానే ఒక మానవత్వం లేకుండా జరిగిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే కొడవని లోపలికి అరెస్ట్ చేయడం, అలానే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మాకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు. అలానే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చినా సరే మీ దౌర్జన్యాలు చేస్తాము అంటే కుదరదు. డెఫినెట్ గా మీ యొక్క అరాచకాలకి కళ్ళెం వేస్తాం. ఇటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాం. ముందు ముందు ఇటువంటి దాడులు జరిగితే చూస్తూ ఉండే ప్రసక్తే లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇలానే మాకు సపోర్ట్ చేసడానికి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం, అలానే కూటమి ప్రభుత్వ నేతలకి, అలానే మన బీజేపీ నేతలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిన్న రాత్రి 8 గంటలకి మేము జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు రోడ్లో వస్తుంటే ఒక కారు ఒకటి మమ్మల్ని అడ్డగించి తాగిన మైకంలో మమ్మల్ని అడ్డగించి కారులో నుంచి కిందకి దిగి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించారు. అయితే దానిలో మేము ఆ కురవాడు మేము కొంచెం తోపులాట జరిగిన తర్వాత మా అన్నయ్యకి ముక్కు మీద గుద్ది బ్లడ్ వచ్చింది. అయితే ఏంటి మీ ఇక్కడ కారు స్లోగా వెళ్తున్నావు, హార్న్ కొట్టాము, ముందుకు పానీయమంటే నువ్వేం చేస్తారో చేసుకోండి రా అని మాకు ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే విధంగా మాట్లాడి మా కారు మీద దౌర్జన్యం చేశాడు. దానికి మేము తాడేపల్లి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా చేశాము. పోలీసు సిబ్బంది కూడా మనకి సిఐ గారు కానీ అందరూ సహకరించి అక్కడ జరిగిన దాన్ని చూసి ఆ కుర్రవాడిని స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకొని కార్యకర్తల్ని కొంచెం అదుపులో పెట్టుకోవటం, పార్టీని డెవలప్మెంట్ చేసుకునే విధంగా ఉండాలి. కానీ ఇంకా అరాచక పాలన మేము సాగించాలని అంటే చూస్తూ ఎవరు ఊరుకోరని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే అంతకుముందు అనేక సార్లు మమ్మల్ని పార్టీలో, ఈ జనసేన పార్టీలో ఉన్నప్పుడు స్టేషన్లకు తీసుకురావటం, అరెస్టులు చేయటం, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేశారు. అయినా సరే మేము జనసేన పార్టీ జెండాని భుజాన వేసుకొని 2014 నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని దినదిన అభివృద్ధిగా ఆయన నాయకత్వంలో పనిచేయటానికి ఈ తాడేపల్లి పట్టణంలో నాకు అవకాశం ఇవ్వటం, మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చెల్లపల్లి శ్రీనివాస్ గారు, వారికి మచ్చ లేకుండా ఈ రోజు వరకు కూడా తాడేపల్లిని
ప్రజలు అందరికీ అన్ని విషయాల్లో మేము ముందుండి పార్టీని మరింత డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇట్లాంటి వాటిని చూసి ఓర్చుకోలేక కొంతమంది ఉగ్రశక్తులు ఇట్లాంటి మాపై అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు. వారికి సరైన బుద్ధి చెప్పాలని మన పోలీసు సిబ్బందికి కూడా మేము సిఐ గారికి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. మా అన్నయ్య గారికి నిన్న కొట్టడం జరిగింది, దెబ్బలు కూడా తగిలినాయి. అమ్మటి వెంకటేశ్వరరావు, మా అల్లుడు హరీష్, మేము కారులో ఉండగానే ఇట్లా కారుని అడ్డగించి వాళ్ళ ఇంటి ముందే ఇట్లా చేయటం అనేది చాలా ఘోర. ఇది ఇట్లాంటివి రాజకీయాల్లో కరెక్ట్ అయిన పద్ధతి కాదని తెలియజేస్తూ ఇక్కడ మీడియా మిత్రులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన తాడేపల్లి సిఐ గారికి పోలీస్ సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.